అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్, మల్లాపూర్, మన్నెంపల్లి, మక్తపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలనలో అర్హులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారని, కానీ కాంగ్రెస్ పాలనలో అర్హులకు తప్ప అనర్హులకు ఇవ్వమని స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అణచివేతకు గురయ్యామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే పనిచేస్తుందని తెలియజేయడానికే మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం లోపల ఇంకా 2 స్కీమ్లు ఉన్నాయి. ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అదే విధంగా 2000 రూపాయలు 2500 అర్హులైన ప్రతి ఒక్క మహిళకు అందజేయాలన్న ఉద్దేశంతో తీసుకున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే అది మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా యువ వికాసం కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సేవలు కావచ్చు, ఇవన్నీ ఈ 2 పోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మనము శ్రీకారం చుట్టినాం. ఇది బాహాటంగా 100 రోజుల్లో ప్రవేశపెట్టే పథకాలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా అప్లికేషన్లను ఇచ్చి ఏమమ్మా అవి రాసి పెట్టిందా, ఒక 4-5 కౌంటర్లు పెట్టిందా, ఎంత సైడ్ పెట్టిందా, కౌంటర్లో మంచిగా నిల్చొని ఇవ్వండి. దాని వెనుక ఒక రసీదు ఉంటది. ఆ రసీదును కూడా మీరు పొందాలి, అది దాచిపెట్టుకోవాలి. దానికి కంప్యూటరీకరణ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఆ నంబర్ కొడితే మీ అప్లికేషన్ మీరు ఇందిరమ్మలకు అప్లై చేసుకున్నా, పెన్షన్లకు అప్లై చేసుకున్నా, లేకపోతే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నా దాంట్లో తెలిసిపోతుంది, ఎక్కడున్నదో మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ రసీదును కూడా దగ్గర పెట్టుకోవాలి, దాంట్లో నంబర్ ఉంటది. రెండవది, మీరు 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా దాంట్లో చెప్పి ఒక అప్లికేషన్ రాసి ఇవ్వమంటే మరో అడిగి రాసి ఇవ్వండి, లేకపోతే లేదు అని పెట్టండి.